వైకుంఠద్వారం విశిష్టత ఏమిటి? తన కర్ణముల నుండి జనించిన ఎందుకు అంత శక్తిమంతులయ్యారు మధుకైటబులు? మధుకైటబుల ఎత్తులను చిత్తు చేసిన వైనం, వైకుంఠ ఏకాదశి దివ్య భవ్య కథనమే. శక్తి పుట్టిన చోటే ప్రశ్న మొదలు, ప్రశ్నతోనే మొదలైన పతనం. మధుకైటబుల ద్వారా సమాజానికి వైకుంఠంలోని విష్ణువు సందేశం. దేవి భాగవత పురాణ వర్ణన ప్రకారం కాలచక్రం తిరుగుక ముందు ధర్మమే శ్వాసగా కొనసాగుతున్న కృతయుగం అది. ఆ దశలో సృష్టి తన మొదటి స్పందనను పొందుతున్న సమయం. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కర్ణముల నుండి ఉద్భవించిన మధుకైటబులు పుట్టిన వెంటనే భూమి లేకపోవడం, సముద్రమే ఉండడంతో వారు నీటిలో ఈదులాడుతూ జగత్తును నాశనం చేయాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో తమ జననానికి ఆధారం కోసం అన్వేషిస్తున్న సమయంలో ఓంకారం వినిపిస్తుంది. ఆ ఓంకార జపంతో అనంతమైన శక్తిని తపస్సు ద్వారా సాధిస్తారు మధుకైటబులు. వారు బ్రహ్మకు అడ్డంకిగా మారిన క్షణమది. ఆ సమయంలో విష్ణువును యోగ నిధుల నుండి లేవమని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు ఆందోళనతో. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులని, ఆ ముగ్గురిలో విష్ణువు స్థితికారకుడిగా యోగనిద్ర ఆవహించినప్పుడు స్వామి శక్తి, తేజస్సు సృష్టి నిర్వహణలో నిమగ్నమై ఉంటాయి. ఆ యోగమాయా ప్రభావంతో విష్ణువు లేవకపోవడంతో వారిని సంహరించడానికి పోరాడి చివరకు జగదాంబ అనుగ్రహాన్ని అర్థిస్తాడు బ్రహ్మ. తల్లి, ఈ రాక్షసుల నుంచి కాపాడడానికి విష్ణువును దయచేసి లేపు, లేదా నువ్వే నన్ను కాపాడు అని వేడుకుంటారు బ్రహ్మ. ఆ సమయంలో బ్రహ్మ ప్రార్థన మేరకు అమ్మవారు యోగనిద్ర అనే తన మాయను విష్ణువు నుంచి ఉపక్రమింపజేయడంతో శ్రీ మహావిష్ణువు చైతన్యవంతమవుతారు. నిద్రను వీడి కనులు తెరుస్తారు, పైకి లేస్తారు. విష్ణువు నిద్రలేచే సమయానికి బ్రహ్మ పరమానందం చెందుతారు. అలా రాక్షసులతో యుద్ధానికి తలపడడానికి సమాయత్తమవుతారు శ్రీ మహావిష్ణువు. విష్ణువు బ్రహ్మను కాపాడే లక్ష్యంతో తన శక్తి మేరకు ఎదుర్కొంటారు. ఆ భయంకర యుద్ధంలో ఒక్క విషయం గ్రహిస్తారు శ్రీ మహావిష్ణువు. మధుకైటబుల శక్తి అపారమని, వీరిపై జయించలేకపోతూ ఉండడానికి కారణం ఏమిటా అని ఆశ్చర్యపోతారు శ్రీ మహావిష్ణువు. ఓ మధుకైటబ రాక్షసులారా, తొందరపడకండి, మిమ్మల్ని వధించే సమయం అతి సమీపంలోనే ఉంది అని శ్రీ మహావిష్ణువు హెచ్చరిస్తారు. ఇదిగో, నీకు యుద్ధం చేయడానికి మాతో శక్తి చాలకపోతే మా దాసుణ్ణని దండం పెట్టుకో, లేదా నిన్ను వధించి తర్వాత బ్రహ్మను కూడా అంతం చేసేస్తాం అంటారు మధుకైటబులు. ఆ సమయంలో విష్ణువు శాంతిగా, సౌమ్యంగా ఆలోచిస్తూ అలసిపోయిన వారిని, వెనక్కు తిరిగిన వారిని, భయపడిన వారిని యుద్ధంలో ఎదుర్కోవడం వీరధర్మం కాదని, ఇదిగో రాక్షసులారా, నేను ఒక్క క్షణం విశ్రాంతి తీసుకువచ్చేస్తాను అని చెబుతాడు విష్ణువు. సరే, విశ్రమించు, ఈలోగా మేము విశ్రమిస్తాం అంటారు మధుకైటబులు. అయితే విష్ణువు దివ్య దృష్టితో గ్రహిస్తారు రాక్షసులు స్వేచ్ఛామరణం వరాన్ని పొందినవారని. ఈ దుర్మార్గులను అనవసరంగా నాశనం చేయడం సరైంది కాదని కూడా గ్రహిస్తాడు శ్రీ మహావిష్ణువు. అలా ఆలోచిస్తూ ఆదిశక్తిని ఉద్దేశించి, ఆదిశక్తి, మీ సహాయం లేకుండా నేను వీరిని సంహరించలేను. నువ్వే వీరికి వరం ఇచ్చావు, వీరిని వధించే ఉపాయం కూడా నీవే సూచించాలి అని విష్ణువు కోరగా, ఆదిశక్తి చిరునవ్వుతో, ఇదిగో విష్ణు, ఏమీ చింతించకు, ఆ రాక్షసుల మీద నేను మాయను కప్పుతాను. ఆ సమయంలో వారిని జయించు, విజయం నీదే అని వివరిస్తుంది ఆదిశక్తి. ఆ దేవీ ప్రభావంతో మధుకైటబులు మాయలో మోహితులై విష్ణువును తూస్కారంగా చూస్తారు. వారి గర్వం కొద్దిగా తగ్గింది, కాని వారు ఇంకా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఓ మధుకైటబులారా, ఎంతోమంది రాక్షసుల్ని చూశాను, కాని మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. మీ కోరిక ఏదైనా చెప్పండి, తప్పక తీరుస్తాను అని అడుగుతారు శ్రీ మహావిష్ణువు. ఆ సమయంలో రాక్షసులు నవ్వి, నువ్వు మాట మీద నిలబెడితే నీరు లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు, అలా అయితేనే మేము సంహరించబడతాం. అదే సమయంలో మధుకైటబులు తమ గురించి తెలుసుకుంటారు. తమను సంహరించినందుకు బదులుగా తమకు వైకుంఠంలో స్థానం కావాలని, వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునే భాగ్యాన్ని, అలాగే తమకు మోక్షం అనుగ్రహించాలని కోరుకుంటారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వారి కోరికను అంగీకరిస్తారు. అదే సమయంగా ఆ క్షణాన్ని తన బుద్ధి చతురతతో పూర్తిగా గ్రహించిన విష్ణువు పెదవులపై ఒక మృదువైన చిరునవ్వు చిందిస్తారు. అది విజయపు నవ్వు కాదు, అది
ధర్మం గెలిచే ముందస్తు నిశ్చయపు చిరునవ్వు. ఓ మధుకైటబులారా, మీరు అడిగిన వరమే మీ అంతానికి దారి చూపుతోంది అని పలికిన వెంటనే విష్ణువు తన తొడలను విశాలంగా విస్తరిస్తాడు. ఆ తొడలు సాధారణ శరీర భాగాలు కావు. అవి సృష్టికి ఆధారమైన ధర్మపీఠాలు. ఆ తొడలపై నీటి చుక్క కూడా నిలువలేని స్థితి. దాన్ని గమనించిన మధుకైటబులు తమ వరగర్వంతో తమ శరీరాలను ఆకాశాన్ని తాకేలా విస్తరిస్తారు. క్షణక్షణానికి వారి శరీరాలు పెరిగిపోతాయి. కాని విష్ణువు తొడలు కూడా అనంత తత్వాన్ని మించి విస్తరిస్తూనే ఉంటాయి. చివరకు రాక్షసులు గ్రహించారు, ఇది శక్తితో గెలిచే పోటీ కాదని, ధర్మంతో జరిగే నిర్ణయమని. ఆ క్షణమే విష్ణువు తన మనస్సులో సుదర్శన చక్రాన్ని తలుచుకుంటాడు. ఏ ఆయుధాన్ని చేతిలోకి తీసుకోడు. కేవలం సంకల్పమే ఆయుధమైంది. ఆకాశం చీలిపోయింది. దిక్కులు కంపించాయి. సుదర్శన చక్రం మెరుపులా సంచరించింది. కాలాన్ని చీల్చుకుంటూ రాక్షసుల వైపు దూసుకు వెళుతుంది. ఒకే క్షణంలో మధుకైటబుల అహంకారం నశిస్తుంది. వారి శరీరాలు చీలిపోతాయి. వారి మేధస్సు, రక్తం, అవయవాలు పాలసముద్రపు జలాల్లో కలిసిపోతాయి. ఆ జలరాశి ఒక్కసారిగా గాఢంగా మారిపోతుంది. అందులో స్థిరత్వం పుట్టింది. ఆ స్థిరత్వమే భూమిగా రూపుదిద్దుకుంది. భూమి జనించింది. ఆ సమయంలో తన వైకుంఠ ద్వారాలను వారి కోసం తెరిచారు స్వామివారు. వారు ఆ ద్వారం గుండా వెళ్లి విష్ణు స్వరూపాన్ని దర్శిస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుచుకుంటుందని, ఆ రోజున ఆ ద్వారం గుండా వెళ్లిన వారికి మోక్షం లభిస్తుందని, ఇది జనన మరణ చక్రాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇది శక్తి పుట్టిన చోటే ప్రశ్న మొదలు, ప్రశ్నతోనే మొదలైన పతనం. మధుకైటబుల ద్వారా సమాజానికి వైకుంఠంలోని విష్ణువు సందేశం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మధుకైటబులు రాక్షసులే కాదు, వారు మనసులో పుట్టే అజ్ఞానం, అహంకారానికి ప్రతీకలని. ఆ అహంకార తత్వం వైకుంఠ ద్వారాల దగ్గరే అడ్డుగోడగా నిలుస్తుందని, అందుకే వైకుంఠానికి వెళ్లే మార్గం సులభం కాదని. ఆ ద్వారాన్ని దాటాలంటే మధు అంటే మనసును మత్తెక్కించే విషయాసక్తి, కైటభుడు అంటే నేనే గొప్ప అనే అహంకారం. ఈ రెండింటినీ జయించిన వాడికే వైకుంఠ ద్వారం తెరుస్తుందని. పదవి, అధికార బలం లభించినప్పుడు అవి సేవకు వినియోగించకపోతే అహంకారం పుట్టి అదే వినాశనానికి దారి తీస్తుందని. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం చేస్తారు. ఇంద్రియాలను నియంత్రించి అహంకారాన్ని తగ్గించుకుంటారు. ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేయడం అంటే రాక్షసులను బయట చూడడం కాదని, మనలోని మధుకైటబులను సంహరించడమేనని. అందుకే ఆలయాల్లో వైకుంఠ ద్వారం దాటేటప్పుడు భక్తులు నమ్రతతో అడుగు పెడతారు. ఆ ద్వారం ఒక తలుపు కాదు, అది మన మనస్సుకు పెట్టిన పరీక్ష. ప్రతినిత్యం